ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి? ప్రభుత్వం పనితీరు చాలా బాగుందండి. ఇక్కడ ప్రత్యేకమైన నిధులు పుట్రేల పంచాయతీకి, తిరువూరు నియోజకవర్గానికి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి బాగా డెవలప్ చేశారండి. ఇక డ్రైనేజీలు పుట్రేల పంచాయతీలో దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి వెళ్ళిన నాయకులు ఈ 5 సంవత్సరాల్లో అయితే అసలు కనీసం మట్టి పోసిన దిక్కు కూడా లేదు. ఊర్లో ఏ రోడ్డు చూసినా కానీ అధ్వానమైన పరిస్థితి. ఏం చేస్తాం, ఆ దరిద్రం ఎట్టు చుట్టుకుంది. చేసేది ఏముందిలే, ఇక కాలం గడిచిపోయిందిగా. ఇంకా 4 రోజులు ఏమీ ఉండదు, అన్ని మంచి రోజులే వస్తాయి. మంచి రోజులు అంటున్నారు, ఏ విధంగా? మంచి రోజులు అంటే ప్రభుత్వం మారిద్దని ఆశ ఉంది. ప్రభుత్వం మారిద్దని ఒక ఆశతోనే ఉంటున్నాం మేము. ఎందుకంటే బాబు గారు వచ్చి జనాలకి మంచి చేస్తారనే ఉద్దేశం అందరి మనసుల్లో నిండిపోయి ఉంది. ఈయన మరి ప్రస్తుతానికి ఉన్న ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉండి జనాలకు ఎప్పుడు బటన్ నొక్కడమే కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఏ నిధులు ఇచ్చింది లేదు. ఆ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ మా పొలాలలో కనీసం కాలువలు వేయడానికి కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తేనే కాలువలు వేసుకోవటం, లేకపోతే ఆ పని ఎన్ఆర్జీఎస్ వర్క్ చేసే వాళ్ళందరూ పాపం ఏదో చెక్కుతున్నారు. నీళ్ళు 4 రోజులు వస్తున్నాయి, ఇక ఈ మళ్ళీ వర్షాలు పడి దాంట్లో గడ్డి చెకాకు ఇదంతా ఇంత వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఆగిపోతున్నాయి. అట్ట మా పరిస్థితులు ఉన్నాయండి ఇక్కడ. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడుతూ చంద్రబాబు పొత్తుల కోసం ఢిల్లీ వెళ్తున్నాడని చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఢిల్లీ వెళ్తాను ఏ విధంగా వెళ్తారండి? వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు తప్పు పెట్టడానికి ఉండదు. అదే పక్కన వాళ్ళు వెళ్ళినప్పుడు దాన్ని తప్పు కింద చూపించడానికి 100 ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఏ ప్రయత్నం చేసినా కానీ జనాలు నమ్ముతున్నారనే ఒక భ్రమలో ఉన్నారు కాబట్టి ఆ బురద చల్లే విధానం వాళ్ళు ఇక ఎప్పుడు చేసేదే కది కనపడుతూనే ఉందిగా జనాలకి. అంబటి రాంబాబు మాట్లాడితే చంద్రబాబుది విజన్ కాదు విషయం అంటున్నాడు. ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు ఆయన ఒక వైఎస్ఆర్ పార్టీలో ఒక వాళ్ళ దరిద్రమే, వాళ్ళకే దరిద్రం. అంబటి రాంబాబు ఆ పార్టీలో ఉండటం వల్ల వాళ్ళకే దరిద్రం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి. టీడీపీ వాళ్ళకి మంచి చేయటమే. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా టీడీపీకి మేలు చేసే విధానమే. కానీ అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు వేస్ట్ పర్సన్ అనమాట. మా దృష్టిలో అసలు ఆయన రాజకీయానికి అనర్హుడు అనమాట. ఆయన మాట్లాడే విధానానికి జనాలు ఎప్పుడూ కూడా జేజేలు కొట్టరు, చీచీలు కొడతారు. అన్న, కోడికత్తి సీను 4.5 సంవత్సరాల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆయన బెయిల్ రావడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కోడికత్తి సీను పాపం ఆ పిల్లోడిని ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేశారంటే పాపం ఆడేదో ఊహించుకొని వెళ్ళి చిన్న గిట్ట ఘాటు పెట్టిండు. ఆ ఘాటుని బాబు ఇక ఆడి జీవితమే నాశనం అయిపోయే అంత పరిస్థితి ఈ రోజున ఆడికి దాపరించింది అన్నమాట. ఎవరైనా కానీ పాపం ఆ పిల్లోడి మీద ఉన్న కేసులన్నీ కూడా అసలు ఆడు స్వతహాగా సొంత మనసుతో చేసిన కేసులనేవి, చేసిన పనులనేవి అని అనుకోవట్లేదు ఎవరు. కాకపోతే ఇవాళ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి కనీసం ఆ పిల్లోడికి బెయిల్ రావటానికి కూడా వీళ్ళు అన్ని ఇది చేశారంటే మనం ఇక పాపం దాని గురించి మాట్లాడుకోవటం కూడా వేస్ట్ అయ్యాక. అన్న, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదలకే పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుంది, ఈ యుద్ధంలో మీరందరూ కూడా నా వైపు ఉన్నానని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి నిజంగా ఇది పేదలకే పెత్తందారుల మధ్య జరిగే యుద్ధమేనా? అసలు పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి పేద. అందుకని పేద. మరి ఈ 4 దగ్గర బెంగళూరులో ప్యాలెస్ ఉందంట, హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉందంట, ఇక్కడ మన విజయవాడలో పెద్ద విల్లా కట్టారంట, ఇప్పుడు ఎక్కడో వైజాగ్లో అక్కడొకటి దాని కొండలు తొలిసి ఆయనకి మరి సొంత భూములలో కట్టుకున్నట్టు కట్టుకుంటుండు. మరి ఇవన్నీ జనాలు ఏ విధంగా దాన్ని ఆలోచిస్తున్నారో ఆయనకు అర్థమవుతుందో లేదో కానీ పాపం లాస్ట్కి ఏది ఉండకుండా పోయిద్దామనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి.
అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు పేపర్ అనేది పేపర్ అదేవిధంగా టీవీ అనేది కూడా ఏమీ లేవు అంటున్నారు. షర్మిల గారు చూసాను సగం వాటా ఉంది అంటుంది. మరి ఏంటి ఈ వాస్తవం? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉమ్మడి మీద ఉన్నప్పుడు ఏమన్నా పేపర్ స్టార్ట్ చేశారేమో. ఈ అధికారం వచ్చిన తర్వాత పాపం షర్మిలాని చంపుతున్నాను బెదిరించి ఉంటాడు. వద్దులేని పారిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం అధికారం పోయే టైం వచ్చింది కదా, ఇప్పుడు వచ్చి నాకు కూడా ఉందని అంటుంది. దాంట్లో తప్పేముంది? చెల్లి అన్న కదా.